పలమనేరు టీడీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డికి హైకమాండ్ నుండి పిలుపొచ్చింది. ఆయన అసంతృప్తిగా ఉన్నారని పిలిచారో లేక మరిన్ని బాధ్యతలు అప్పగించేందుకు పిలిపించారో కానీ అధిష్టానం పిలుపు మాత్రం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చర్చకు కారణమైందట. ఎన్నికల తరువాత పలమనేరుకే పరిమితం అవ్వడం, పక్క నియోజకవర్గాల వైపు కన్నెత్తి చూసేందుకు సైతం ఇష్టపడనట్టుగా ఉన్న అమర్ తీరు పార్టీలో పెద్ద చర్చకే తెరతీసిందట. అయితే అమర్నాథ్ రెడ్డిని అధిష్టానం ఎందుకు పిలిచింది, ఆయనకు ఏం చెప్పింది, ఆయన ఏమన్నారు, ఈ సందేహాలతో టీడీపీ క్యాడర్ సతమతమైపోతున్నారట. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పలమనేరు టీడీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ముఖ్యమంత్రి తర్వాత సీనియర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన పుంగనూరు నుంచి 2 సార్లు, పలమనేరు నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చాలా కాలం టీడీపీలో కీలక పాత్ర పోషించిన అమర్నాథ్ రెడ్డి 2024 ఎన్నికల ముందు వరకు రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో టీడీపీకి ట్రబుల్ షూటర్గా పనిచేశారు. నియోజకవర్గాల్లో నెలకొన్న ఇబ్బందులు, నేతల మధ్య విభేదాలను సమర్థవంతంగానే పరిష్కరించిన అమర్నాథ్ రెడ్డి 2017 నుంచి 19 వరకు చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. 2024 ఎన్నికల్లో పలమనేరు నుంచి గెలిచాక అమర్నాథ్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమని అందరూ భావించారు. అయితే కేబినెట్ బెర్త్ దక్కకపోవడంతో అమర్ స్పీడ్ తగ్గించారట. పలమనేరు పాలిటిక్స్ కే పరిమితమైపోయారట. స్థానిక పార్టీ క్యాడర్కు అందుబాటులో ఉండడం, నియోజకవర్గ కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కావడంతో హైకమాండ్ వైఖరిపై ఆయన కినుకు వహించారన్న చర్చకు తెరలేచిందట. మరోవైపు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మంత్రి లేకపోవడం, సీఎం చంద్రబాబు కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోండటంతో జిల్లాలో పార్టీకి స్థానికంగా పెద్దరికం వహించే నేత కరువయ్యారట. పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రిగా చంద్రబాబు బిజీగా ఉండడం, జిల్లా పార్టీ సమస్యలు, ఎమ్మెల్యేలకు కార్యకర్తలకు మధ్య ఉన్న ఇబ్బందులను పరిష్కరించే నాయకత్వం జిల్లాలో కరువైందని టాక్. పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా తమకు న్యాయం జరగలేదన్న అసంతృప్తితో ఉన్న క్యాడర్ స్థానిక ఎమ్మెల్యేలపై గరంగా ఉన్నారట. ఎమ్మెల్యేలు కూడా ఎవరికి వారే అన్నట్లు ఉండడం, ప్రతిపక్షాన్ని నిలువరించేలా వారిలో ఐక్యత కొరవడంతో పార్టీ గాడి తప్పుతోన్న పరిస్థితులను హైకమాండ్ గుర్తించిందని చెప్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీఎం సొంత జిల్లాలో పట్టు సాధించేందుకు ఫోకస్ చేసిన హైకమాండ్ దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టిందట. ఇప్పటికే జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై ఆగ్రహంగా ఉన్న అధినేత చంద్రబాబు వారిని హెచ్చరిస్తూనే ఉన్నారు. పద్ధతి మార్చుకోవాలని వార్నింగ్లు కూడా ఇస్తున్నారట. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో పార్టీ పరిస్థితులను చక్కబెట్టేందుకు ప్రయత్నిస్తోన్న హైకమాండ్ అమర్నాథ్ రెడ్డిని పిలిపించి మాట్లాడింది. ఉగాది రోజు సీఎంతో భేటీ అయిన అమర్నాథ్ రెడ్డికి పార్టీ ఏం చెప్పింది, ఏం హామీ ఇచ్చి పంపించింది అన్నదానిపై క్యాడర్లో చర్చ నడుస్తోందట. ఏం పట్టించుకోనట్లు వ్యవహరిస్తోన్న ఆయనకు క్లాస్ పీకిందా, లేక జిల్లా పార్టీలో అదుపు తప్పుతోన్న పరిస్థితులను చక్కదిద్దాలని కొత్త బాధ్యతలను అప్పగించిందా అనే చర్చ కూడా ఆసక్తికరంగా మారిందట. అయితే మంత్రి పదవి రాలేదని అసంతృప్తిగా ఉన్న అమర్నాథ్ రెడ్డికి ఇంకేదైనా పదవితో సంతృప్తి పరుస్తామని హామీ ఇచ్చారా అని కూడా మరికొందరు చెవులు కొరుకుంటున్నారట. అయితే జిల్లాలో పార్టీని చక్కబెట్టేందుకు తనకున్న అధికారం ఏంటని అమర్నాథ్ తనలోని అసంతృప్తిని, సహాయ నిరాకరణను వ్యక్తం చేస్తున్నట్లు మరికొందరు చెప్తున్నారు. అసలు మ్యాటర్ బయటకొచ్చేదాకా క్యాడర్లో సస్పెన్స్ తప్పదంటున్నారు.